రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. దాదాపుగా 2 నెలలు పైగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ జరిగింది. ప్రచారాలతో అగ్రనేతలంతా బిజీగా గడిపారు. క్షణం తీరిక లేకుండా ప్రజలకు వెళ్లారు. ఎట్టకేలకు పోలింగ్ ముగియడంతో వారిప్పుడు కాస్త సేద తీరేందుకు సమయం దొరికింది. ఇక మరోవైపు జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాస్త టెన్షన్లో కనిపిస్తున్నారు నేతలంతా. ఈ క్రమంలోనే రిలాక్స్ అయ్యేందుకు నేతలంతా విహారయాత్రలకు బయలుదేరుతున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ నెల 31వ తేదీన జగన్ తిరిగి తాడేపల్లికి రానున్నారు. ఇక మరోవైపు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా విదేశీ విహారానికి ప్లాన్ చేశారు. విశ్రాంతి కోసం విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ రోజు చంద్రబాబు అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు. 6 రోజుల తర్వాత తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలో అందిస్తారు. సమాచారం ఏడుకొండలు. మధు, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ముఖ్యంగా రిలాక్స్ మూడ్ లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పటికే పలువురు నేతలు అటు అమెరికా వంటి దేశాలకు వెళ్ళి కొంతమంది బ్యాంకాక్ వంటి దేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా ఏదైతే ఇటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన కుమార్తెతో కలిసి అటు కనీసం 15 రోజులు బస చేసేందుకు అటు లండన్ కు చేరుకున్నారు. అలాగే మరోవైపు చూస్తే కొంతమంది సీనియర్ నేతలంతా కూడా ఇతర దేశాలకు వారి బంధువులు అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా ఈ రోజు ఇటు చూస్తే ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా లండన్ ఇటు అమెరికాకు బయలుదేరారు. అమెరికా వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ 6 రోజులు బస చేస్తారు. 6 రోజుల అనంతరం తిరిగి మరలా వస్తారు. అటు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ నెల 31వ తారీఖున బయలుదేరి ఇండియాకు చేరుకుంటారు. అయితే వీరంతా కూడా ఏదైతే 2 నెలల పాటు సుదీర్ఘంగా ఈ యొక్క ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. అనేక మంతనాలు చేస్తూ కూడా తలమునకలైనటువంటి వీరంతా కూడా ప్రస్తుతం రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో అటు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన, ఇటు చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఒక పక్క ఎవరికి వారే ధీమాలు వ్యక్తం చేస్తూ గెలుపు మాదే అంటూ కూడా ధీమాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే కొంతమంది నాయకులు ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు తరలి వెళ్ళడం, ఇక్కడ స్థానికంగా ఉన్న వరకు కొంతమంది అయితే అనేక రకాలైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు గెలుపులు తారుమారైనప్పుడు కూడా కొంతమంది ఈ దేశం వదిలి వేరే దేశాలకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారంటూ కూడా కొన్ని రూమర్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గాని ఇటు జగన్మోహన్ రెడ్డి గాని ప్రస్తుతం విదేశీ పర్యటనకు వెళ్ళడం అనేది ఏదైతే ఖచ్చితంగా వీరు ఇక్కడ 2 నెలల పాటు ఎలక్షన్ హడావుల్లో ఉండి తలామునకలు అవడంతో దాని నుంచి కొంతవరకు రిలీఫ్ పొందడం కోసమే ఈ పర్యటనలు అయితే చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మధు. రైట్, థ్యాంక్ యూ.